విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ భాగ్యనగర మహంకాళి అమ్మవారి ఉమ్మడి దేవాలయాల కమిటీ తరపున ఈ బోనం అందించారు. ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ చైర్మన్ రాకేష్ తివారీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి ఏటా అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీ అని జోగిని విశాఖాంతి ప్రకటించారు. జమ్మిదొడ్డిలోని బ్రాహ్మణ వీధి నుంచి భారీగా ఊరేగింపు జరిగింది. 1000 మంది కళాకారులతో మేళ తాళాల నడుమ ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ దినం ఎంతో పవిత్రమైన దినం అని అనుకోవాలి మనము. ఎందుకంటే ఆషాఢ మాసంలో మా సప్తమాతృకు సప్త బోనాలు భాగంగా విజయవాడ కనకదుర్గమ్మకి ఇది 4వ బోనం బంగారు బోనం సమర్పిస్తున్నాము. 7వ సంవత్సరం ఇది పూర్తి చేసుకుపోయింది. అలాగే 15 సంవత్సరాల నుంచి మా ఉమ్మడి దేవాలయం కమిటీ తరపు నుంచి అమ్మవారికి చీర, సారే, పసుపు, కుంకుమలు, గాజులు మా యొక్క ఆడపడుచులాగా అమ్మవారిని తెలంగాణ నుంచి భావించి అమ్మవారికి మేము తీసుకొని రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే ప్రజలందరూ సుఖ సంతోషతలు ఉండని చెప్పి కోరుకుంటున్నాను. మీరు చూసుకున్నట్లయితే జమ్మి చెట్టు కాడ నుంచి ఇంద్రకీలాద్రి వరకు అమ్మవారికి మేము కాలినడకతో వెళ్తున్నాము. ఎండనగా వానగా ఏది మేము లెక్క చేయకుండా ఒక్కసారి నెత్తి మీద బోనం పెట్టామంటే అమ్మవారి ఒంటి మీద పూనకం వచ్చిన తర్వాత బోనం దించే సమస్య ఉండదు.